మిస్టర్ వై, మిసెస్ వై ఇద్దరు దంపతులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. వీకెండ్ వచ్చింది. వాళ్ళిప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళాలి. అందుకే తయారవుతున్నారు. మిసెస్ వై అయితే 2 గంటల నుండి తయారవుతుంది. చాలా రోజులుగా ఆయన పెళ్ళికి కట్టుకోవాలనుకున్న తనకెంతో ఇష్టమైన చీరను కట్టుకుంది. మిస్టర్ వై కూడా మంచి కుర్తా వేసుకున్నాడు. మొత్తానికి ఇద్దరు బయలుదేరారు. ఒక పెద్ద హోటల్‌లో పెళ్లి. డెకరేషన్‌లు, మంగళ వాయిద్యాలు, అతిథులతో చాలా సందడిగా ఉంది. ముందుగా కొద్దిసేపు ముచ్చట్లు. ఆ తర్వాత బాలీవుడ్ పాటలకు అతిథులు అందరూ డాన్స్ చేశారు. ఆ తర్వాత భోజనాలు. ఇలా పెళ్లి వేడుక ముగిసింది. అంత బానే జరిగింది గానీ, ఆ పెళ్ళిలో పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు లేరు. ఇదేం పెళ్లి అనుకుంటున్నారా? ఇది నిజమైన పెళ్లి గాదు. పెళ్లి థీమ్‌తో జరిగినటువంటి పార్టీ. ఫేక్ వెడ్డింగ్ పార్టీ. క్లబ్బులు, హోటళ్ళు, ఈవెంట్ కంపెనీలు ఇలాంటి పార్టీ నిర్వహిస్తున్నాయి. పార్టీని బట్టి 2000 నుండి 20,000 వరకు టికెట్ల ధరలుంటాయి. ఒక్కో ఫేక్ వెడ్డింగ్ పార్టీ ఒక్కో విధంగా ఉంటుంది. కొన్నింట్లో ఆల్కహాల్ ఉంటుంది. కొన్నింట్లో ఉండదు. కొన్ని పార్టీలో వచ్చిన అతిథులను అబ్బాయి తరపు వాళ్ళు, అమ్మాయి తరపు వాళ్ళని విడగొట్టి ఆటలాడిస్తారు. ఇలా ఈ వెడ్డింగ్ పార్టీలు రకరకాలుగా ఉంటాయి. ఈ ట్రెండ్ ఇప్పుడిప్పుడే మన దేశంలో మొదలైంది. ముంబై, బెంగుళూరు, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో ఈ పార్టీలు జరుగుతున్నాయి. ఇదేం మాయారోగం నిజమైన పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చు కదా అని మనకనిపిస్తుంది. ఈ పార్టీలకు వెళ్తున్నటువంటి వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంది. కొందరికేమో నిజమైన ఫంక్షన్‌లకు వెళ్ళే తీరిక లేక, కొందరికేమో నిజమైన పెళ్ళిల్లో అలా ఉండకు, ఇలా ఉండు, అలాంటి బట్టలు వేసుకోకు, ఇలాంటి బట్టలు వేసుకో వంటి పెద్దలు పెట్టే కండిషన్‌లు నచ్చక, కొందరికేమో తమ వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం ఉన్నటువంటి ఖరీదైన పెళ్లి బట్టలు మళ్ళీ మళ్ళీ వేసుకోవాలన్న కోరిక. ఇలా రకరకాల కారణాలతోటి డబ్బులు పెట్టి మరి ఇలాంటి పార్టీలకు వెళ్తున్నారు. ఇంకా నయం చావులు, తద్దినాలు, దశదిన కర్మలు, గృహప్రవేశాలు, సీమంతాలు, ఒడిబియ్యం వంటి ఫంక్షన్‌లకు ఇలాంటి వాటికి వెళ్ళలేకపోతున్నామని, ఆ కార్యాల్లో తమకిష్టం వచ్చినట్లు ఉండలేకపోతున్నామని ఫేక్ చావు పార్టీలు, ఫేక్ దశదిన కర్మ పార్టీలు, ఫేక్ గృహప్రవేశం పార్టీలు, ఫేక్ సీమంతం పార్టీలు కూడా జరుపుతారేమో. జనాభా బాగా పెరిగి సమాజంలో డబ్బవసరం బాగా పెరిగిన తర్వాత మన జీవితాలు ఫేక్ అయిపోయాయి. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా ఫేక్ అయిపోయాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మన జీవితాలు డీప్ ఫేక్ అయిపోయాయి. ఆ ఫేక్ కూడా సరిపోక ఇంకా ఫేక్ కావాలంటే ఇలాంటి ఫేక్ వెడ్డింగ్ పార్టీలు. డబ్బు, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో విస్తరిస్తున్నటువంటి మిథ్య సరిపోక ఇలాంటి చిత్ర విచిత్రమైన ఆలోచనలతోటి మిథ్య ప్రపంచంలోకి మనల్ని మనమే బలంగా తోసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఆత్మీయంగా మాట్లాడిన సందర్భాలే జ్ఞాపకాలుగా మారిపోతాయి. జీవితం అంటే ఆ జ్ఞాపకాలే. జీవితానికి ఇంకా వేరే నిర్వచనం ఏది అవసరం లేదు. కానీ డబ్బు, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ఇలాంటి ఫేక్ వెడ్డింగ్ పార్టీలతో ఆ జ్ఞాపకాలు రావు. కొద్ది సమయం వెచ్చించి నిజమైన పెళ్ళిళ్ళకు, నిజమైన ఫంక్షన్‌లకెళ్ళండి. ఆత్మీయులతో గడపండి. మీ జీవితాంతం గుండెల్లో దాచుకునే జ్ఞాపకాలను సంపాదిస్తారు.